ఓం నమో నారాయణాయ. రావి చెట్టుకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ శ్లోకం చదవాలి. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రతో రుద్ర రూపాయ, వృక్షరాజాయ ఇది నమో నమః. ఆలయాల్లో రావి వేప చెట్లు ఎందుకుంటాయో తెలుసుకుందాం. సాధారణంగా ఆలయాల్లో రావి వేప చెట్లు కలిసి కానీ విడివిడిగా కానీ ఉంటాయి. రావి విష్ణు రూపము, వేప లక్ష్మీ స్వరూపము. ఈ జంట వృక్షాలను పూజిస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారు, దాంపత్య దోషాలు తొలగి సంతానం కలుగుతుందని పద్మపురాణం పేర్కొంటుంది. రావికి బోధి వృక్షము, అశ్వత్థ వృక్షం అనే పేర్లు ఉన్నాయి. పురాణ ఇతిహాసాల్లో రావి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ చెట్టు నీడను నిలబడడం, నమస్కరించడం, ఆలింగనం చేసుకోవడం వల్ల శనిదోషం తొలగుతుందని చెప్తారు. రావి కొమ్మలు యజ్ఞ యాగాదుల్లో ఉపయోగిస్తారు. సాధువులు రావి కొమ్మను దండగా చేసుకుంటారు. రావి చెట్టు గాలి ఆరోగ్యానికి మంచిది. గౌతముడు బోధివృక్షం కింద విశ్రమించిన తర్వాతే మహాజ్ఞాని అయ్యాడు. శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం కిందనే ప్రాణత్యాగం చేసి అవతారం చాలించాడని చెప్తారు. ఇక వేప వల్ల ఎన్నో ఔషధ గుణాలను కలిగిన ఈ దివ్య వృక్షము అనేక రోగాలను నయం చేస్తుంది. రావి వేప కలిసి కనుక ఉంటే అక్కడ ఓ మహాశక్తి అవతరించి ఉంటుందని పెద్దలు చెప్తారు. వేప చెట్టు ఇంటి ముందు లేదా వెనక భాగంలో ఉండాలి కానీ కుడి ఎడమ భాగంలో ఉండకూడదని పెద్దలు చెప్తారు. రావి చెట్టును ఇంటి వద్ద నాటకూడదని కూడా చెప్తారు. ఓం నమో నారాయణాయ.